టీమిండియా ఆఫ్టర్ 13 ఇయర్స్ తర్వాత T20 వరల్డ్ కప్ ని గెలిచి ఎన్నో కోట్ల టీమిండియా ఫ్యాన్స్ కి అయితే చాలా అంటే చాలా ఆనందాన్ని ఇచ్చారు. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ ఎన్నో ఏళ్ల తర్వాత ఒక పండగల ఈ ఒక వరల్డ్ కప్ ని మనం అయితే సెలబ్రేట్ చేసుకున్నాము. బట్ మన ఇండియన్ క్రికెట్ టీం కప్పు గెలవడం మన పొరుగు దేశమైనటువంటి పాకిస్తాన్ కి అసలు నచ్చినట్టుగా లేదు. రియల్లీ వాళ్ళైతే ఇష్టం వచ్చినట్టుగా ఇండియాని అయితే ట్రోల్ చేస్తున్నారు. ఓకే, పాకిస్తాన్ ఫ్యాన్స్ కంటే నాలెడ్జ్ లేదు క్రికెట్ గురించి చేస్తున్నారు అనుకోవచ్చు, కానీ పాకిస్తాన్ ఫార్మర్ ప్లేయర్స్ కూడా ఇదే చేస్తున్నారు. ఇండియన్ వరల్డ్ కప్ విన్నింగ్ పై అయితే వాళ్ళైతే చాలా అంటే చాలా జెలసీగా ఫీల్ అవుతున్నారు. పాకిస్తాన్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ఏం రచ్చరచ్చ చేస్తున్నారంటే సూర్యకుమార్ యాదవ్ పట్టినటువంటి క్యాచ్ నాట్అవుట్ అంట. క్లియర్ గా సూర్యకుమార్ యాదవ్ బౌండరీ రూప్ అయితే టచ్ అయ్యాడంట. వాళ్ళ సోషల్ మీడియా యాప్స్ లో అయితే ఇది రచ్చరచ్చగా మారుస్తున్నారు. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ సౌత్ ఆఫ్రికా టీం కెప్టెన్ అయినటువంటి మాక్రమ్ అయితే ఒక ఫైనల్ మ్యాచ్ కి టీమ్ ఇండియాతో కొలాబరేట్ అయ్యి మ్యాచ్ ఫిక్సింగ్ కూడా చేసుకున్నారని చెప్పేసి వాళ్ళ ఫ్యాన్స్ అయితే సోషల్ మీడియా యాప్స్ లో అయితే రచ్చరచ్చ చేస్తున్నారు. ఓకే, పాకిస్తాన్ ఫ్యాన్స్ అయితే నాలెడ్జ్ లేదు కదా ఇలా చేస్తున్నారని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా అనుకోవచ్చు. బట్ వాళ్ళ ఫ్యాన్సే కాదు, అండ్ మోర్ ఇంపార్టెంట్లీ వాళ్ళ టీమ్ ప్లేయర్స్ అండ్ మోర్ ఇంపార్టెంట్లీ ఫార్మర్ క్రికెట్ ప్లేయర్స్ కూడా ఇదే రిపీట్ చేస్తున్నారు. పాకిస్తాన్ ఫార్మర్ క్రికెట్ ప్లేయర్స్ కొంతమంది ఏమంటున్నారంటే ఒక మెగా ఫైనల్ మ్యాచ్ లో మ్యాచ్ ఫిక్సింగ్ అయిందంట. సౌత్ ఆఫ్రికా టీం తీసుకున్నటువంటి డబ్బులకి ఒక ఫైనల్ మ్యాచ్ లో కావాలని చెప్పేసి ఓడిపోయారంట. అండ్ ఇంకా ఇంకొంతమంది పాకిస్తాన్ ఫార్మర్ ప్లేయర్స్ ఏమంటున్నారంటే సెమీఫైనల్ ఇంగ్లాండ్ తో కూడా ఇండియన్ టీం మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నారు. సెమీఫైనల్ మ్యాచ్ లో కూడా పక్కా మ్యాచ్ ఫిక్సింగ్ అయిందని చెప్పేసి అంటున్నారు. ఒక టీం ఆఫ్టర్ 13 ఇయర్స్ తర్వాత T20 వరల్డ్ కప్ ని గెలిస్తే ఇంతలా హేట్ చేస్తారా? మరి ఇంతలానా? ఇదైతే పాకిస్తాన్ ఫ్యాన్స్ నుంచి అండ్ మోర్ ఇంపార్టెంట్లీ వాళ్ళ ఫార్మర్ ప్లేయర్స్ నుంచి ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేసి ఉండరు. మరి ఇంతలా హేట్ చేస్తారని చెప్పేసి మనందరికీ పాకిస్తాన్ గురించి తెలిసిందే, ఆట తక్కువ ఎక్స్ట్రాలు ఎక్కువ. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ ఈ సంవత్సరం వరల్డ్ కప్ లో వాళ్ళు ఏమైనా పొడిసారా అంటే ఏం పొడిసింది లేదు. గ్రూప్ స్టేజ్ లోనే ఇంటికి వెళ్ళిపోయారు, అది కూడా USA లాంటి టీమ్స్ తో ఓడిపోయి. రియలీ వాళ్ళు ఈ వరల్డ్ కప్ కంటే ముందు మోర్ ఇంపార్టెంట్లీ ఆర్మీ ట్రైనింగ్ మా టీం చాలా స్ట్రాంగ్ గా ఉంది, ఈసారి మేమే కప్పు కొడతామని చెప్పేసి చాలా అంటే చాలా మాటలన్నారు. తీరా వరల్డ్ కప్ లోకి వచ్చేసరికి గ్రూప్ స్టేజ్ లోనే ఇంటికి వెళ్ళిపోయారు. వీళ్ళు ఆడి గెలిచేదేముండదు. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ ఆపోనెంట్ ఎవరన్నా గెలిస్తే అదైతే అసలు జీర్ణించుకోలేరు. రియలీ నేనైతే వరల్డ్ కప్ లో పాకిస్తాన్ ఇండియా ప్లేయర్స్ యొక్క ఫ్రెండ్షిప్ చూసి మోర్ ఇంపార్టెంట్లీ ఇండియన్ క్రికెట్ టీం అండ్ పాకిస్తాన్ క్రికెట్ టీం వెరీ ఫ్రెండ్లీ అనుకున్నాను. కానీ వీళ్ళు మాత్రం ఇలాంటి మైండ్ సెట్ తో ఉంటారని చెప్పేసి నేనైతే కలలో కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. మరి పాకిస్తాన్ ఫ్యాన్స్ అండ్ మోర్ ఇంపార్టెంట్లీ పాకిస్తాన్ ఫార్మర్ ప్లేయర్స్ చేసినటువంటి ట్రోల్స్ కి మీ రిప్లై ఏంటో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ అయితే చేసి చెప్పండి. వీడియో నచ్చితే ప్లీజ్ అన్న లైక్ చేసి మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.